ఫ్రెండ్స్, చాలా మందికి తెలియని పాయింట్ ఏంటంటే రెండవ భార్యకి కూడా భర్త ప్రాపర్టీలో హక్కు ఉంటుందా? రెండవ భార్య పిల్లలకి భర్త ప్రాపర్టీలో హక్కు అనేది ఉంటుందా? ఒకవేళ ఎలాంటి హక్కులు ఉంటాయి, ఎంతవరకు నిజం అనేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. సో ఈ రోజు మన లా పాయింట్స్ లో మనం షేర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏ భర్త అయితే మొదటి భార్యకి లీగల్ గా అంటే చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న ఆ రెండో భార్యకి కలిగిన సంతానానికి ఈ భర్త యొక్క పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీని భర్త ఆ పిల్లలకి కానీ ఆ రెండవ భార్యకి కానీ ఇచ్చే రైట్ అయితే లేదు. ఇచ్చినా కూడా రాపించినా కూడా అది చట్టబద్ధంగా చెల్లదు. బట్ ఇన్ కేస్ భర్త తను సొంతంగా గెయిన్ చేసిన ప్రాపర్టీ అంటే తను సొంతంగా సంపాదించిన ప్రాపర్టీలో మాత్రం భర్త తన ఇష్టానుసారం రెండవ భార్యకి అండ్ పిల్లలకి గిఫ్టెడ్ గా ఇవ్వచ్చు. అది చట్టబద్ధంగా చెల్లుతుంది. వాళ్ళకు కూడా అప్పుడు ఆ ప్రాపర్టీలో రైట్స్ అనేది వస్తాయండి. అది ఎలాంటి సందర్భం అంటే, భర్త సొంతంగా సంపాదించి తన ఇష్టానుసారం తను వాళ్ళకి విల్లు రూపంలో రాపించడమో లేదంటే గిఫ్టెడ్ గా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రెండవ భార్యకి కానీ రెండవ భార్య పిల్లలకి కానీ వాళ్ళకి కూడా ప్రాపర్టీలో షేరింగ్ అనేది ఉంటుందండి. సో ఈ ప్రాబ్లం గురించి నాకు చాలా మంది మెసేజ్ చేశారు. బట్ ఏంటంటే చాలా మందికి ఈ క్లారిటీ అనేది లేదండి. సో నేను ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నానండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.